హాయ్ హలో అండి. వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. పోలీ పాడ్యమి పూజా విధానం గురించి అయితే ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందామండి. పోలీ పాడ్యమి పూజ చేసుకునేటప్పుడు ఎన్ని దీపాలని నీటిలో వదలాలి, దీపాలను నదిలోనే వదలాలా, ఆ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది కదా, నాన్ వెజ్ తినొచ్చా లేదా, ఇలా ఇన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అలాగే పోలీ పాడ్యమి పూజా విధానం ఇంట్లో చేసుకోవాలా లేదా నదిలో చేసుకోవాలా, తులసి కోట దగ్గర చేసుకోవాలా అన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. కార్తీక మాసం నెలంతా కూడా చాలా ప్రత్యేకం కదండి. అయితే ఉద్దాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకమండి. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో ఆఖరి రోజైన పోలీస్ వర్గానికి అంతటి విశిష్టత ఉందన్నమాట. కార్తీక మాసంలో ఏ కారణం చేతైనా దీపం వెలిగించుకోలేని వారు ఈ రోజు అంటే పోలీ పాడ్యమి రోజు 33 ఒత్తులతో దీపం వెలిగించినట్లయితే కార్తీక మాసం మొత్తం కూడా దీపం వెలిగించినంత పుణ్యం అయితే లభిస్తుందండి. పోలీ పాడ్యమి రోజు అందరికీ కూడా నదిలో దీపాలు వదలాలి అని ఉంటుంది కదండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా నదికి వెళ్ళి దీపాలు వదలలేరు కదా. అందుకనే ఇలా ఇంట్లో ఒక శుభ్రమైన స్థలంలో కానీ, తులసి కోట దగ్గర కానీ ఇలా నేల శుభ్రం చేసుకోవాలండి. మనం ఎక్కడైతే పోలీ పాడ్యమి పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ ఇలా పసుపుతో రాసుకోవాలండి. మొత్తం పసుపు రాసుకున్న తర్వాత వరి పిండితో ఇలా పద్మ ముగ్గు వేసుకోవాలి అన్నమాట. చాలామంది కూడా అనుకుంటారు కదండి, మా ఇంట్లో తులసి మొక్క లేదు, ఏం చేయాలి, పూజ చేసుకోవాలా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఏం పర్లేదండి, తులసి మొక్క పెట్టుకోలేని వారు ఇలా ఇంట్లో ఒక శుభ్రమైన స్థలంలో పోలీ పాడ్యమి పూజనైతే చేసుకోవచ్చండి. తులసి మొక్క అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అండి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్కను పెట్టుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలా తులసి మొక్క దగ్గర కానీ లేదా ఇంట్లో ఏ శుభ్రమైన స్థలంలో కానీ ఇలా అందంగా పసుపు రాసుకుని వరిపిండితో ముగ్గులు వేసుకోవాలండి. చాలా మందికి కూడా ఈ సందేహం ఉంటుంది కదండి, కార్తీక మాసం ముగిసిపోయింది, పూజ చేసుకున్నాము, ఈ రోజు మనం నాన్ వెజ్ తినేయచ్చా అని అనుకుంటారు కదండి. మనం ఈ రోజు ఉదయం కూడా పూజ చేసుకున్నాం కాబట్టి నాన్ వెజ్ తినకుండా ఉండకపోవడమే మంచిదని నేనైతే చెప్తానండి. ఇలా పసుపు రాసుకుని ముగ్గులు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకుని అందంగా అలంకరించుకోవాలి అన్నమాట. చూడండి, పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టిన తర్వాత ఎంతో అందంగా ఉంది కదండి. ఇలా ముగ్గులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట. శుభ్రమైన ఒక వెడల్పాటి ఇలాంటి గిన్నెని తీసుకోండి. ఈ గిన్నెలో మంచినీళ్ళు పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత పసుపు కుంకాలతో బొట్లయితే పెట్టుకోవాలి. పోలీ పాడ్యమి పూజ ఏ టైంలో చేసుకోవాలి, నీటిలో ఏ సమయాల్లో దీపాలు వదలాలి అన్న సందేహం అయితే చాలా మందిలో ఉంటుంది కదండి. డిసెంబర్ 2వ తారీఖు అంటే సోమవారం అండి. కార్తీక మాసం అంతా కూడా ప్రత్యేక పూజలు చేసి ఆ పరమశివుణ్ణి పూజిస్తారు కదండి. తెలుగు మాసాల్లో 8వ మాసమైన కార్తీక మాసం ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసమండి. శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసంలో ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వ పూజ, విష్ణు సహస్రనామాలు ఆరాధన చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందండి. అయితే ఈ పోలీ పాడ్యమి రోజు బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం, ఉసిరి దీపం దానం ఇవ్వడం చాలా మంచిదని చెప్పుకోవచ్చండి. మనం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలకి విముక్తి చేస్తుందని కార్తీక మాసంలో ఇలాంటివి అనుసరిస్తూ ఉంటారండి. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే మన మనసు చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి వాటిని తొలగిస్తుంది అని తెల్లవారుజామునే కార్తీక మాసంలో దీపారాధన చేస్తారండి. బ్రాహ్మణులకి స్వయం పాకం ఎలా ఇవ్వాలి అన్న విషయాలన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాం కదండి. మనం తీసుకున్న మంచి నీటిని గంగా నదిగా భావించి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, బాగా గుర్తుపెట్టుకోండి. పువ్వులు ఎప్పుడూ కూడా పుష్పం పలంగానే వేయాలండి. వాటి రేఖలు తుంచి అస్సలు వేయకూడదు అన్నమాట. అస్సలు ఫలితం ఉండదండి అలా తుంచి కనుక వేస్తే. చూడండి, ఇలా పుష్పం పలంగానే వేయాలి అన్నమాట.
హోలీ పాడ్యమి రోజు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదలడం చాలా మంచిదండి. చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చు. అయితే అరటి డొప్పలు అందరికీ కూడా అందుబాటులో ఉండవు కదండీ! అలాంటి వారు కొబ్బరి చిప్పలో కూడా దీపాలు వెలిగించి ఇలా నదిలో వదులుకోవచ్చు అన్నమాట. మనం పూజకి సిద్ధం చేసుకున్న నీటినే గంగా నదిగా భావించాలండి. అందుకే నేను నది అని అంటున్నాను. ఈరోజు అంటే కార్తీక మాసంలో ఆఖరి రోజు కదండీ! ఈరోజు బ్రాహ్మణులకి ఉసిరి దీపం గానీ, పిండి దీపం గానీ దానం చేయడం చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవచ్చండి. ఇవ్వలేని వారు కూడా ఉంటారు కదండీ! అలాంటి వారు ఈ పూజ చేసుకునేటప్పుడు పూజలో వెలిగించుకుంటే మంచి ఫలితం అయితే వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను నేతిలో నానబెట్టానండి ఈ వత్తులని. 33 వత్తులైతే వెలిగించుకోవాలండి హోలీ పాడ్యమి పూజ చేసుకునేటప్పుడు. ఇంకొక 2 వత్తులు ఆ వినాయక స్వామికండి. మనం ఏ పూజ చేసినా కూడా విఘ్నాలు లేకుండా అంతా బాగా జరగాలని ఆ వినాయక స్వామి వారికి నమస్కరించుకుంటాం కదండీ! ఒక 2 బొడ్డొత్తులైతే ఆ వినాయక స్వామి వారికి వెలిగించుకోవాలి. 33 ఒత్తులైతే ఆ పోలమ్మ తల్లికి వెలిగించుకోవాలండి. ఈ ఒత్తులని నేతిలో నానబెట్టాలా? కొబ్బరి నూనెలో నానబెట్టుకోవాలా? అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుందండి. అయితే ఆవు నెయ్యితో నానబెడితే చాలా మంచిదే అని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఆవు నెయ్యి అందుబాటులో ఉండదు కాబట్టి కొబ్బరి నూనెలో కూడా నానబెట్టుకుని ఇలా దీపాలు వెలిగించి నదిలో వదలొచ్చండి. దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదండి. అగరబత్తితో వెలిగించండి. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాలు వెలిగించి గంధం పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నమాట. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత నదిలో వదలాలండి. మనం వెలిగించిన దీపాన్ని నదిలో వదలాలండి. వదిలిన తర్వాత 3 సార్లు కదుపుతూ ఇలా అనాలి అన్నమాట. అమ్మ పోలమ్మ తల్లి, మా పసుపు కుంకుమ తీసుకుని నీ పసుపు కుంకుమ మాకివ్వమ్మా అని అనాలండి. అన్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు నదిలో వేయాలి అన్నమాట. తర్వాత పోలమ్మ తల్లికి నైవేద్యంగా బెల్లం కానీ వడపప్పు ప్రసాదం కానీ సమర్పించాలండి. ఇలా నదిలో దీపాలు వదులుకున్న తర్వాత పోలీస్ వర్గం వ్రత కథ ఉంటుందండి. అది విన్నా చదివినా చాలా మంచిదండి. అది చదువుకుంటూ ఉన్నప్పుడు చేతిలో అక్షింతలు పెట్టుకుని కథ అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు మన మీద మన ఇంట్లో వాళ్ళ మీద కూడా వేసుకోవాలండి. పోలీస్ వర్గం వ్రత కథ వినడానికి జానపద కథలా అనిపిస్తుందండి. అలాగే ఆసక్తిగా ఇష్టంగా అనిపిస్తుంది. కథను చదువుకున్న తర్వాత అక్షింతలు ఇంట్లో వాళ్ళ మీద మన మీద వేసుకోవాలండి. కథ అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చి పోలమ్మ తల్లిని సాగనంపాలి. చాలామందికి కూడా ఈ సందేహం ఉంటుంది కదండి. కార్తీక మాసంలో ఏ కారణం చేతైనా మనం పూజ చేసుకోలేదు కదా, ఏ రోజు కూడా దీపం వెలిగించలేదు కదా, హోలీ పాడ్యమి పూజ చేసుకోవచ్చా లేదా అని చాలామంది కూడా సందేహపడతారు. అలా ఏం కాదండి. ఏ రోజైనా మనం ఏ కారణం చేతైనా కార్తీక మాసంలో దీపం వెలిగించలేకపోతే ఈ హోలీ పాడ్యమి రోజు పూజ చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో 30 రోజులు ఏ రోజైనా కూడా పూజ చేసుకోలేకపోతే ఈ ఒక్క రోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం కూడా దీపం వెలిగించినంత పుణ్యం అయితే లభిస్తుందండి. కాబట్టి ఏ సందేహం లేకుండా హోలీ పాడ్యమి పూజని చేసుకోవచ్చు. హోలీ పాడ్యమి పూజ అయిపోయింది కదండి. పూజ అయిపోయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మనం పూజకి వాడిన పువ్వులు, వత్తులు ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకుని నదిలో వేసుకోవడం చాలా మంచిదండి. పూజకి వాడిన పువ్వులు, వత్తులు ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదండి. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదండి, నిష్కలమైన భక్తికి నిదర్శనం అన్నమాట. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరు అన్నదే ఈ కథలో ఆంతర్యం అండి. చూసారు కదండి, హోలీ పాడ్యమి పూజా విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా పూజ గురించి సందేహాలు కనుక ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.